నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోల్కి. హలో గైస్, వెల్కమ్ టు ఏమ్యూ. మై ఒపీనియన్ ఆన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. బిఫోర్ మూవీ రిలీజ్ ఈ మూవీ మీద నా ఎక్స్పెక్టేషన్స్ 0. అండ్ ఈ మూవీకి నేను వెళ్ళడానికి ఓన్లీ వన్ సాంగ్, ఆ ఒక్క సాంగ్ కోసం మూవీకి వెళ్ళడం జరిగింది. సో మూవీకి వెళ్ళాం, మూవీ చూసాం. మూవీ ఎలా అనిపించిందంటే, మూవీ ఫస్ట్ హాఫ్ ఈస్ బెటర్ దెన్ సెకండ్ హాఫ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో మోర్ దెన్ ల్యాక్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, అన్నెసెసరీ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే నార్మల్ క్లైమాక్స్ ఉంటుంది, ఓ హడావిడి టైప్ ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో అంత ఏముండదు, జస్ట్ ఇట్లా చిట్కలు అయిపోతుంది. ఫస్ట్ హాఫ్లో అయితే మన విశ్వక్సేన యాక్టింగ్ అయితే ఎంత చెప్పినా తక్కువే, అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో యాక్టింగ్ అయితే కొంచెం ఎక్కువే ఉందని చెప్పాలి. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అన్నెసెసరీ సీన్స్, ల్యాక్ సీన్స్, దానివల్ల మూవీ అటు ఇటు అయిపోయింది. సో ఈ మూవీ గురించి ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ ఓటీటీ వీ విల్ డిస్కస్ ఇట్ మోర్. ఓవరాల్గా మూవీ చూడొచ్చా లేదంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. నేనైతే ఈ మూవీ చూడాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను రికమెండ్ చేయలేను, ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ 0 ఉండే. నేను ఈ మూవీకి వెళ్ళడానికి నాకు పర్పస్ ఉంది. అండ్ నేను వెళ్ళింది కూడా ఆ సాంగ్ కోసం, బట్ ఆ సాంగ్ కూడా పెద్దగా ఎక్కలేదు. నాకైతే లిరిక్స్ సాంగ్ బెటర్ అనిపించింది నాకు. సో ఈ మూవీ మీద మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, విశ్వక్సేన్ అన్న యాక్టింగే కావాలి మాకు, స్టోరీ ఏదైనా ఉండని, సాంగ్స్ ఉండాలి, ఫైట్ ఉండాలి, మాస్ ఎలివేషన్స్ ఉండాలి, అన్నీ ఉండాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి, చూసేయండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. బట్ మోర్ దెన్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటే మూవీలో వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో మోర్ దెన్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, కట్ చేస్తే 10 నిమిషాలకు ఒక ఫైట్ ఉంటుంది. సో యువర్ చాయిస్, ఫ్యామిలీతో చూడొచ్చా చూడొద్దు అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్లో ఉంటుంది. మాస్ రోల్కి పర్ఫెక్ట్గా న్యాయం చేసిందని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ యాక్టింగ్ అయితే తోపు అనిపించింది నాకైతే. నెక్స్ట్ నేహా శెట్టి విషయానికి వస్తే, నేహా శెట్టి వాస్ గుడ్ ఎట్ రోల్. ఆమెకి ఏదైతే చెప్పారో యాజ్ అదే దింపి పడేసింది. సో బట్ ఎక్కడ ఏ క్యారెక్టర్ మనకు మూవీలో అసలు కనెక్ట్ కాదు. దట్స్ ద బిగ్గెస్ట్ మైనస్ ఇన్ దిస్ ఫిలిం. మూవీ ఎమోషన్ కనెక్ట్ కాదు, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వవు, ఏవి కనెక్ట్ అవ్వవు. బట్ ఒకే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అది ఎక్కడంటే లాస్ట్ లిటిల్ బిట్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో. ఆ డైలాగ్స్ కొంచెం మనకు ఎమోషనల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మన అంజలి గారి గురించి మాట్లాడాలంటే, సో మన అంజలి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ముందు ఒకసారి ఇది చూడండి. నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోల్కి. నాకైతే ఈ మూవీలో పెద్ద రోలే అనిపించలేదు నాకైతే. బట్ మనం విశ్వక్సేన్ అయితే మన అంజలి గారి తప్ప ఇంకెవరు చేయలేరు. అలాంటి క్యారెక్టర్ ఉంది ఈ మూవీలో అంటే ఎంత పెద్ద క్యారెక్టరో, ఎంత పెద్ద స్కోప్ ఉందో ఈ క్యారెక్టర్ కి నేను అనుకున్నాను. బట్ 1% కూడా లేదు క్యారెక్టర్ అయితే. బట్ షీ గుడ్ ఎట్ రోల్. ఇచ్చిన క్యారెక్టర్ కి అయితే న్యాయం చేసిందని చెప్పాలి, తన తప్పేం లేదు. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్స్ లో నాకు ఒకటే సాంగ్ బాగా నచ్చింది, నేను వెళ్ళింది కూడా ఆ సాంగ్కే. అండ్ ఇంకోటి వస్తే ఇంకొక సాంగ్ ఉంటుంది బ్యాడ్ సాంగ్ అని, అందులో మ్యూజిక్ బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది, కొన్ని సీన్లో చాలా బాగా అనిపించింది. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సెకండ్ హాఫ్ వాల్స్ పూర్ రైటింగ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మీద నా ఒపీనియన్. సో మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నిన్న రిలీజ్ అయిన భజవైవేగం అండ్ గమ్ గమ్ గణేష, ఈ 2 మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ 2 మూవీస్ యొక్క ఒపీనియన్ కూడా వస్తుంది మన ఛానల్లో. సో స్టే ట్యూన్ టు ఏమ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని మర్చిపోవద్దనుకుంటే సబ్స్క్రైబ్ పక్క చేయాలి. సో వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.